ఇచ్చినాము కాబట్టి అందరికీ కూడా సంతోషంగా చేస్తున్న అందరినీ కూడా టౌన్లో కూడా చాలా మంది ఉన్నారు. మా ఊళ్ళో కలిసే రోజుల్లో కలుస్తానని చెప్పి తెలియజేస్తూ వినియోగించుకుంటున్నాను. భక్తులు మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను రెండు విషయాలు మీ దృష్టికి తీసుకురావస్తున్నాను. మననే వారమో 10 రోజులప్పుడు ఒక పార్టీ వాళ్ళు ఇక్కడ ఒక ప్రోగ్రాం చేసినారు. పలమనేరు నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్స్లో ఏదో వెన్నుపోటు దినమంట ఏదో దినమని చెప్పి ఒక ప్రోగ్రాం చేసినారు. ఆ ప్రోగ్రాంలో చాలామంది చూసింటారు, మనం కూడా యూట్యూబ్లోనూ సోషల్ మీడియాలోనూ వాళ్ళు చేసిన ఆ కార్యక్రమాన్ని. ఏదో పూనకం వచ్చేసి కులేసుకోళ్ళు వేసుకునేట్లు వేసుకుంటా అయితే నాకైతే అర్థం కాదు ప్రోగ్రామా ఏదైనా అర్థం కాదు. వెన్నుపోటు అంటే అభివృద్ధి లేదంటే పలమనేరు నియోజకవర్గం ఎక్కడికో వెళ్ళిపోయిందంటే. అందుకు ఉదాహరణ మా మండలంలో ఒక రోడ్డు గురించి మీకు చెప్పాలా. ఆ గ్రామానికి ఎన్నో ఏళ్ల గల మా మండలంలో రామచంద్రం అనే గ్రామం ఉంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం అయితే కల్పించలేకపోయినారు గత పాలకులు. అన్న మంత్రి అయిన తర్వాత బ్రహ్మాండంగా రోడ్డుని శాంక్షన్ తీసుకొని వచ్చి ఒక కాంట్రాక్ట్ని తీసుకొని వచ్చి దాదాపు 5 కిలోమీటర్లు జల్లి వేస్తే ప్రభుత్వం మారిన వెంటనే ఆ జల్లిని తోసుకొని ఒట్లు తోసుకొని అమ్ముకున్న సందర్భాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉంటా. ఎందుకంటే మొన్న వారం అప్పుడు ఏదేదో అరిచినారు కాబట్టి రోడ్లు వేసే సంస్కృతి మాది, రోడ్లకు తోలిన జల్లి తోలుకొని అమ్ముకునే సంస్కృతి మీది చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీకందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగుదేశం. టెంకాయలు కొట్టి నీళ్లు కొట్టి కాలువలు ఎండిపా ఎటువంటి వ్యక్తి అన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా నీళ్ళు వచ్చి కుప్పం వరకు చెరువులు నింపడం చాలా గొప్ప విషయం. అంతేకాదు వీళ్ళు కనీసం అంటే 100 నీళ్ళని ఓపెనింగ్కి కుప్పానికి పోవాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. కానీ దాన్ని రైతులు ఎవరు కూడా గమనించరా. ఈ రోజు ఏంటంటే కుప్పం నీటి వరకు వస్తే అంతేకాకుండా అమర్నాథ్ రెడ్డి గారు మన అసెంబ్లీలో మాట్లాడినారు. మాకు అటువైపే కాదు పరమటి తాలూకాలకు కూడా ఈ కాలువ నీళ్ళన్నీ కూడా పంపిస్తారని. అది సబ్జెక్టు అసెంబ్లీలో మాట్లాడితే దాన్ని బుక్ చేస్తారు. అదే గతంలో ఉన్నాడు మాకు, ఆయన సబ్జెక్టు తెలియదు. ఇదే అమర్నాథ్ రెడ్డి చేయాల్సింది ఆయన తినేది. నేను పోయి టీని అడిగినా సార్ నాకు కూడా బిల్లు పెట్టినా 40 లక్షలు అంటే సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడేది, ఏదంటే అది మాట్లాడేది. అట్లా వ్యక్తులకి పార్టీలో టికెట్ ఇస్తే ఎంత మాత్రం పార్టీ బాగుపడుతుందని కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే అంటే నేను ఎంపీపీగా ఉన్నా, అమర్నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, మా అన్న సొంత ఎమ్మెల్సీ ఐపీఎస్ రెడ్డి గారు ఉన్నారు. మేమిద్దరం కూడా ఒకవేళ మా అన్న అధికారిగా ఉండి కూడా అమర్నాథ్ రెడ్డి అధికారిగా లేకపోతే కూడా అమర్నాథ్ రెడ్డి అని చెప్పిన మేము ఓటమి చెందితే కూడా మళ్ళా మేమిద్దరు కలిసి అమర్నాథ్ రెడ్డికి ఎందుకు చేరుతుంది పట్టింది దాన్ని ఆలోచన చేయాలి జనాలు. అప్పుడు కృష్ణమూర్తి కానీ మా గౌడ్ కానీ వీళ్ళంతా కూడా మాతో ఉన్న వాళ్ళు అందరూ కూడా మేమిద్దరు అన్నదమ్ములు అమర్నాథ్ రెడ్డికి చేయండి అని ఎందుకు చెప్పాలా, దాన్ని ఆలోచన చేసే పండే జనాలు. ఎంతసేపు మాట అరే వాళ్ళిద్దరు అమర్నాథ్ రెడ్డి చిన్నోడు కావచ్చు, మా అన్న పెద్దోడు కావచ్చు. పెళ్లిలో మా అన్న కూర్చుంటే అమర్నాథ్ రెడ్డి ఇంకోటి మాట్లాడతాడు, అయ్యో రెడ్డి పెట్టాను. ఓడు గెలుపో సహజం. చంద్రబాబు నాయుడు కూడా చంద్రగిరిలో కుప్పంలో గెలిచినాడు. అవి వదిలేయండి, ఒకసారి ఏమాత్రం ఒకసారి ఇదే ఇస్తుంది. అమర్నాథ్ రెడ్డి అన్న మాతో బాగా కలిసి మంచి ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే ఖర్చు మూసి పెట్టుకుంటాడు. మా ఆయన వాడేమో ఇది చేస్తున్నాడు. 16 స్వామి మీద దిగింది మేము వెళ్ళింది. కొన్ని విషయాలు మీకు గుప్తంగా చెప్తాను. కాబట్టి 2029 కూడా మనం ఏం చూడాల్సిన పని ఏం లేదు. 25 పంచాయతీలో కాబోయే సర్పంచులు మీరు మా మండలాలే కాకుండా మీ మండలంలో కూడా ఎంపీటీసీలు కొంత ఆయన కూడా గమనించాలా. ఆయనకు కూడా మనం ఒక పంచాయతీ ఒక మండలం అంటే తల తిరుగుతుంది. నియోజకవర్గాన్ని ఆయన కూడా కొంచెం ఇదిగా ఉన్నట్టు తెలియని వ్యక్తి ఏం కాదు. అందులోనూ అమర్నాథ్ రెడ్డి గారు కొంచెం పొట్టి హైట్, తెలివి ఎక్కువ, కానీ ఏమి మాట్లాడుతూ బయటకు వచ్చా నాకు బాగా తెలుసు. కాబట్టి మీరు అనుకోనాడు మీ చెప్పుకొని పోయిన సమయం సరే పోరా అంటాడు, మళ్ళీ అయిపోయినాక ఏం చేస్తాడు. ఎవరు కూడా ఇప్పటికూ పదవులు లేకపోయినా సర్పంచులు కాకపోయినా అతనికి మళ్ళీ మనం అవకాశం ఇవ్వాలి. వస్తాడు ముందు కూడా మనం చేసినాడు అని తెలుస్తుంది. అది లేకుండా ఇప్పుడే వ్యతిరేకంగా మాట్లాడేది ఇలాంటి పనులు నేను చేయొద్దండి. తప్పకుండా 2029లో నన్ను కూడా చాలా మంది అడుగుతారు, ఏం నన్ను మీటింగ్కి రావాలని. ఏడయ్యా దినమో కొన్ని పనులు ఉన్నాయి. నేను 2028 నుంచి కంటిన్యూగా ఉంటాను బా,
ప్రతిరోజు నియోజకవర్గాల్లోనే ఉంటానని చెప్పి కూడా తన బంధువర్గాలు కూడా అందరికీ కూడా క్లుప్తంగా తెలియజేసినాను. 2000 ఇంకోటి ఏంటంటే నాకు చిన్న కోరిక ఉంది, మొన్న మెజారిటీ తక్కువ కాబట్టి 2029లో దాన్ని డబ్బులు కొట్టేస్తే అప్పుడు తృప్తిగా మీ అందరితో కూడా మాట్లాడి సంతోషిస్తా. ఎందుకంటే అతను మాట్లాడే మాటలకి మీ నాయనికి చరిత్ర ఉంది, మీ కుటుంబానికి ఉంది. నేను 32,000తో గెలిచా, నువ్వు ఎట్లా గెలిచినావురా నాయనా చెప్పు, అది చెప్తే కదా. అది చెప్పండి, నాకు బాగా ఇస్తుంది సెల్ ఫోన్ ఎత్తుంటే పగలగొట్టేద్దామని అనిపిస్తుంది. అవంతా మాట్లాడకూడదు. నేను కూడా ఒక గ్రామ పంచాయతీలో సర్పంచ్గా నిలబడి నా తండ్రి సంతూర్ ప్రెసిడెంట్ ఓడిపోయినా, ఒక అనామకం చేతిలో ఓడిపోయినా. ఇప్పుడు కంటిన్యూగా మా భార్య ఏకగ్రహం. రేపు కూడా ధైర్యం ఉంటే ఎవరు కూడా చేయలేరు. నాకు అవసరం లేదు. నేను చేరడం ఏమిటంటే వాళ్ళ రాక్షస పాలన నుండి వద్దు, ఈ రాక్షస పాలన మనం బతకలేము, ఇది నీతి నిజాయితీ పాలన కాదని చెప్పి అమర్నాథ్ రెడ్డి సంవత్సరంలోనే పార్టీలో చంద్రబాబు నాయుడు సంవత్సరంలో చేరడం పదవులకు ఆశించి కాదు కూడా గర్వంగా చెప్తా ఉన్నా. ఏలాంటి పదవికి ఆశించి కాదు. నేను 2029 దాకా కూడా పార్టీకే పనిచేస్తాను. ఇంకా రెండో పార్టీ అంటే నాకు లేదు. ఇది కావాలంటే చాలా మంది రికార్డ్ చేస్తూ ఉంటారు. నాకు నేను ఏదో మినిస్టర్ చేస్తామంటే కూడా నాకు వద్దు. ఎమ్మెల్సీ చేసినారు, అంతా చేసినారు, అయిపోయింది. నాకు ఇంకా అవసరం లేదని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ రోజు మీ అందరితో కలిసి మీరు కూడా అందరూ కూడా అన్యోన్యంగా ఐకమత్యంగా ఉండి తప్పకుండా ఆయన మీద మచ్చలేదు. నాకు తెలిసి పుట్టించిన కూడా మచ్చలేదు. ఒక్కోసారి ఎంపీపీగా నేను ఇద్దరు తెల్లవారు లేట్గా వస్తే ఆఫీస్లో కూర్చోండేవాడు. వీళ్ళు ఆఫీసర్లు భయపడిపోయి ఎమ్మెల్యే కదా రోడ్డు మీదకి వచ్చేసేవాళ్ళు. ఏమి నా వచ్చేస్తుంటా అని చెప్పి వస్తే ఎమ్మెల్యే కూర్చోనంటూ పేపర్ చదువుతూ ఉంటాడు. ఏమన్నట్టున్నా నీళ్ళు వస్తే పదాం అంటాడు. ఎంత అన్యోన్యం, ఎంత ఆప్యాయత చెప్పి ఆలోచన లేదు. గొప్ప గొప్పే, తప్పు తప్పే. అట్లా ఎవరో అతని గురించి చెప్పనవసరం లే. వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టే డైరీకి వస్తారు, మీసాలు పెట్టి అంతా సహజం. మన మిక్సర్ అట్లా చేశారు. ఆయన కూడా ఉంది ఎవరన్నా నా ఎస్ఐ నువ్వు పోయి కొట్టరా అంటాడు. కొట్టి ఎలా అయ్యారు అతను అలాగే రాక్షస పాలన గురించి చేసిన పాప అనామకున్నంత రిమైండ్కి పంపించిన పిల్లలంతా ముదరంపల్లిలో పాపం రిమైండ్కి పోయి ఒక అతను చనిపోయి గణపతి అనే వ్యక్తి వాళ్ళ బిడ్డలు కూడా రిమైండ్కి పోయి వచ్చి ఇట్లా పనులన్నీ చేయకుండా ఆయన చేయడు. ఊరికే మనం చెప్పుకోవాలి. ఇప్పుడే ఎవరన్నా వచ్చి నేను ఆఫీసర్ బెదిరిస్తే అమరాన్ని ఫోన్ చేస్తా అంటారు. చేసేది నువ్వు సరే నేను వస్తాను చూసుకుంటాను అంటారు. కాబట్టి మేము కూడా గొప్ప ఇంట్లో పుట్టిన వాళ్ళం. మేము ఎవరిని కూడా కొట్టిందా మా చేయితో మేము అప్పుడు ఉన్నప్పుడు కూడా వాళ్ళ బూతులు తిరిగేటప్పుడు కూడా ఎప్పుడు మేము ఒకరితో మాట్లాడుకునే వ్యక్తులు కాదు, అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఇది శాశ్వతంగా ఇట్లే ఉంటుందని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ మీరందరూ కూడా అమరన్న నాయకత్వంలో అందరూ కూడా పనిచేయండి. మీరు చెప్పాల్సింది ఏమి లేదు. అన్ని పథకాలు వస్తా ఉన్నాయి యూట్యూబ్లో వాళ్ళు క్లియర్గా తెలుస్తా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ 150 ఇచ్చే లోపల అయిపోయింది. ఒకేసారి 1000 రూపాయలు 4,000 ఇచ్చింది మర్చిపోతుందా చెప్పండి. అమ్మకు ఒకటి ఒకరికి వస్తామని ఎంతమంది పనిచేసిన వాళ్ళే ఆ రోజు కూడా. కాబట్టి మాకే వ్యక్తిగతంగా లేవు, పార్టీ ఉన్నాం తప్పే అమర్నాథ్ రెడ్డి మా కుటుంబాలకు కూడా ఏ భూములు తగ్గడాలు ఏమీ లేవు. అప్పుడు కూడా పెద్ద రామకృష్ణ మా ఊరికి వస్తే కూడాకుండా మా ఇంటితో మాట్లాడిపోవాలని ఇంట్లో కోసం లెక్క చేసుకొని పోయేవాడు. అంతా అన్యోన్యం. వీళ్ళు ఏమిటంటే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తా ఉన్నారు. ఇంకా 3 ఏళ్ళకి బాగా ప్రభుత్వం అయితే మీరేం పొచ్చేస్తారా? ఎందుకంటే లూజ్ మాట మాట్లాడతారు చెప్పు. అదేదో ఎవరు పడతామని చెప్పండి. వాళ్ళు ఇంటి ముందర పోదామా? పనికిమాలిన పనులు మాట్లాడకూడదు, వాళ్ళు తెలుసుకోవాలని ఈరోజు నేను పత్రికా సంవత్సరంలో చెప్తా ఉన్నా. అభివృద్ధి చేయండి. ఇప్పుడు ఆయన కూడా పెద్ద పనిలో చలమంగళం నుంచి గడ్డమారి పోదంతా సీసీ రోడ్లు లేవు. నేను ఎంపీపీ కాబట్టి బస్సులు తీసుకోవాలంటే ఇబ్బంది అయితే మేము ఒక మండల గ్రాంట్ వచ్చేది మొన్నదోలుకుంటే గతంలో ఉన్న ఆయన వచ్చింది ఆయన మాట్లాడేశారు. ఇది శాంక్షన్ అయింది అమర్నాథ్ రెడ్డి గారు ఎప్పుడో ఇచ్చేసారు. ఒకటి బాగుంది. ఇది అమరన్న డబ్బు బిల్లు తీసుకునేమో డీజీ దగ్గరికి పోతుంది. సార్ నాకు పెట్టించేయండి అట్లా. నువ్వు ఏమన్నా మాట్లాడతావు నువ్వు? ఆయన చెప్పినాడు ఆయన తెలిసి లేకుండా చదువు లేకపోతే నీకు లేదేమన్నా అవి మాట్లాడతో దయచేసి నువ్వేమో అనుకుంటా ఉన్నావు. నాకు 2029 నుంచి వదిలితే ఏం చెప్పాలో చెప్తా. నువ్వు ఏమన్నా చేయడానికి వీకోటానికి కూడా ఈ రోజు కూడా నేను ఎప్పుడు బంధువర్గంతో మాట్లాడాలా. వీకోటాలో కూడా అన్ని ఊర్లకి మాట్లాడుతున్నా, బయటపల్లి మాట్లాడుతున్నా. ప్రతిరోజు నేను 500 ఫోన్లతో మాట్లాడతాను. వైఎస్ఆర్ పార్టీలో ఉండేవాళ్ళు కూడా వ్యక్తిగతంగా మంచి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు నేను చెప్పాను కొంతమంది వాళ్ళు కూడా రేపు అన్యోన్యంగా కలిసి వస్తారు. ఇక్కడ పోరు ఏం నాకు వాళ్ళు పోరు పడలేకపోయి ఇట్లా ఇంకా పాలన రాదనరా తగ్గిపోండా చిన్న చిన్నగా వచ్చేయండి అని చెప్పిన. కాబట్టి అందరూ కూడా చాలా సంతోషము. నేను ఈరోజు వచ్చేవాడు
లబ్ధి పొందినారు. అందులో నేను కూడా ఒకటి. నాకు 4 పిల్లలు. నాకు 60,000 పడ్డాయి. దానికి కృతజ్ఞతగా కూటమి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి మా యొక్క కృతజ్ఞతలు. ధన్యవాదాలు. అమరనాథ్ రెడ్డి గారికి మా యొక్క ధన్యవాదాలు. మనకు అన్నదాత సుఖీభావ కింద ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఈ మత్స్య సంబంధించి చెప్పడం జరిగింది. అదే విధంగా రైతులు కూడా ఇస్తున్నారు. ఇకపోతే ప్రతి ఒక్క కుటుంబానికి మంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూటమిగా ఏర్పడినట్లు మన నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాక్షస ప్రభుత్వాన్ని దింపాలనే ఉద్దేశంతో 2024లో ఒక కూటమి ఏర్పాటు చేసి మన ముందుకు వచ్చి విజయం సాధించి ఈ రోజు 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అందరం కలిసి ఇక్కడ విజయోత్సవం సభ ఏర్పాటు చేసుకుంటున్నాం. అమర్నాథ్ రెడ్డి గారు ఆల్ఫాబెట్ ఇంగ్లీష్ లో ఏ మొదటి అక్షరం, తెలుగులో ఆ మొదటి అక్షరం, రాశుల్లో మేషరాశి మొదటి రాశి, నక్షత్రాల్లో మొదటి నక్షత్రం, ఈ ఫలంనేరులో నెంబర్ 1 మన అమరన్న గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కూటమి సభ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ వేదిక మీద అలంకరించిన కూటమి నాయకులకు, ఎదురుగా ఉన్న మా తోటి కార్యకర్తలు అందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు. ఈ సందర్భంగా మీ దృష్టికి 2024 నుంచి 26 వరకు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పారిశ్రామికంగా అభివృద్ధి జరిగిన విషయాల గురించి క్లుప్తంగా మీకు తెలియజేస్తున్నాను. పలమనేరులో బైపాస్ రోడ్ లో ఎఫ్ఎఫ్సి ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ 30 కోట్ల పెట్టుబడితో 30 మందికి యూనిట్లు మంజూరు చేయబడి నిర్మాణం జరుగుతున్నది. 4 ఎకరాల విస్తీర్ణము, 2 ఎకరాల నిర్మాణము. బైపాస్ లో ఎవరు వెళ్ళినా కూడా రోజు 10 మంది అడుగుతున్నారు, ఏమి ఇంత పెద్ద బిల్డింగ్ ఎక్కడా లేదే, ఇక్కడ కడుతున్నారు ఏమి ఇది. మీరందరూ కూడా చూడొచ్చు. ఆ రోడ్లో పోయేసి 150 నుంచి 200 మందికి ఉపాధి అక్కడ కల్పించబడింది. అమరన్న గారు శంకుస్థాపన చేశారు. వర్క్ చాలా ఫాస్ట్ గా జరుగుతా ఉంది. అదేవిధంగా 4 రోడ్లలో 60 యూనిట్లు ఈ 2 సంవత్సరాల్లో 150 కోట్ల పెట్టుబడులు, 2,200 మందికి ఉపాధి. 4 రోడ్లో ప్రస్తుతం భయంకరమైన స్పీడ్ తో పెరుగుతా ఉంది అభివృద్ధి. మొత్తం రవి జయ ప్రైవేట్ లిమిటెడ్ ఇండస్ట్రీస్, వెజిటబుల్ డ్రైయర్స్, తిరుమల పాలిమర్స్, డ్రిప్ ఇరిగేషన్, కటారియా పైప్స్, పీవీసీ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్, ఏరిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్, జేజే పేపర్ ప్రొడక్ట్స్, ప్యాకేజింగ్ ఇండస్ట్రీ, ఇవి కాకుండా ఇంకా ఎన్నో పరిశ్రమలు. 4 రోడ్లు మనం బ్రిడ్జ్ ఎక్కుతామంటే బెంగళూరు దగ్గరికి వచ్చేసింది అనిపిస్తోంది. ఆడు చూస్తా ఉంటే ఒక ఇంటికి బాడిగా 10,000 దాటుతా ఉంది. ఎన్ని హోటళ్ళు, మొత్తం ఒక సిటీ ఏర్పడతాం 4 రోడ్లో. ఇదంతా కూడా 2017-19లో మన అమరన్న పారిశ్రామిక మంత్రిగా ఉన్నప్పుడు పరిగెత్తించే పరుగు మధ్యలో ఆగిపోయి, ఏపీఐఐసి అంటే ఏమి, ఎంఎస్ఎంఈ ఆటో నగర్ అంటే ఏమి తెలియని నాయకులు పరిపాలన చేసిన ఆ 5 సంవత్సరాల్లో కనీసం ఇచ్చిన 959 రూపాయలు స్క్వేర్ మీటర్ తో అవుట్ రైట్ సేల్ కింద ఇచ్చిన ల్యాండ్ ని ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ అయినా కూడా మనం ప్రభుత్వం మారుతానంటే ఎకరా ఒక అడుగుకి 400 రూపాయలు మళ్ళా ముక్కిపిండి వసూలు చేసిన ఘనత గత ప్రభుత్వంది. అది కాకుండా మొత్తం అందరిని తరిమేయాలని చెప్పి బెదిరించి ఖాళీ చేసిన ఘనత కూడా గత ప్రభుత్వంలోనే. ఒక్క పారిశ్రామికవేత్త కానీ ఎవరికైనా సరే ఒక్క సెంట్ జాగా కానీ ఒక ఫ్యాక్టరీ కానీ గత 5 సంవత్సరాల్లో పెట్టింటే వాళ్ళు ఇప్పుడే వచ్చి చెప్పొచ్చు నేరుగా పబ్లిక్ లో వచ్చి. ఇటువంటి అభివృద్ధిని ఏమి అభివృద్ధి జరగలేదు, వెన్నుపోటు దినము అని చెప్పి ప్రోగ్రాం చేస్తూ ప్రజల్ని గందరగోళ పరిస్థితులు నెడుతున్నారు. ప్రజలందరూ కూడా గమనించి గతంలో జరిగిన అభివృద్ధి ఏమి, ఇప్పుడు జరుగుతా ఉన్నది ఏమి, మధ్యలో ఈ 5 సంవత్సరాలు వాళ్ళు ఏ విధంగా చేశారని చెప్పి పరిశీలించి మీరు నిర్ణయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఇంతట్లో ముగిస్తున్నాం. మండల అధ్యక్షులకు, బీజేపీ మండల అధ్యక్షులకు, నాయకులకు, మీడియా పేరు నమస్కారాలు. ఈ 2 సంవత్సరాలు మనం ఏం చేసుకున్నామో అది మాట్లాడుకునే ముందు మనం గత ప్రభుత్వంలో ఏం జరిగిందో ఒకసారి మనం అందరూ గుర్తు చేసుకోవాలి. గత ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మన రాష్ట్రంలో ఉన్న కంపెనీలన్నీ భయపెట్టి తరివేయడం జరిగింది. ముఖ్యంగా
అమర్ రాజా లాంటి పెద్ద కంపెనీనే తెలంగాణకు తరమేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళ ఎంపీ గోరెంట్ల మాధవ్ అని ఎంపీ అమరన్న అనంతపూర్కి తీసుకొచ్చిన కియా కంపెనీని కూడా భయభ్రాంతం గురి చేయడం జరిగింది. వాళ్ళ నాయకులు చూస్తే ఇసుక నుంచి లిక్కర్ నుంచి ఎక్కడెక్కడ డీకేటీ ల్యాండ్ ఉందో ఇవన్నీ చూసుకొని వాళ్ళు రేషన్ బియ్యం దగ్గర నుంచి దోచుకోవడమే తప్ప అభివృద్ధి అనేది గత 5 సంవత్సరాలు ఎక్కడా లేదు. అదే మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 సంవత్సరాల్లో మనకు ఎంతటి ఆర్థిక లోటు ఉన్నా కూడా నరేంద్ర మోడీ గారు కానీ మన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కలిసి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ లోకేష్ గారు అయితే గూగుల్ క్లౌడ్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలను కూడా మన రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అదే కూటమి ప్రభుత్వం. ఇప్పుడేదో వీళ్ళు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అంటున్నారు. వీళ్ళకి 151 సీట్ల నుంచి 11 సీట్లకు పెట్టినప్పుడే వెన్నుపోటు ఎవరు పొడిచారో అర్థం చేసుకోవాలి. వెన్నుపోటు పొడిచింది ప్రజలు, అది వైసీపీ ప్రభుత్వానికి అనేసి అందరూ గుర్తుపెట్టుకోవాలి. మన నియోజకవర్గానికి వస్తే గత 5 సంవత్సరాలు క్వారీ ఓనర్ని భయపెట్టడం కానీ ఇసుక దోచుకోవడం తప్ప అభివృద్ధి చేయడం అంటూ ఏమీ లేదు. అది ఇప్పుడు ఎంతమంది వందలాది మంది యువతి యువకులు పక్క రాష్ట్రానికి పోకుండా ఇక్కడే 4 రోడ్లలో ఉద్యోగాలు చేస్తున్నారంటే దానికి కారణం మన అమరన్న గారు. ప్రతి పంచాయతీలోని రోడ్లు ఎంత బాగా మనకి కల్పిస్తున్నాయంటే దానికి కారణం అమరన్న గారు. ఒకసారి మీరు ప్రశ్నించే ముందు అమరన్న గారి గురించి మాట్లాడే ముందు మీ గుండెల పైన చేయి వేసుకోవాలనేసి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై జనసేన. ధన్యవాదాలు దిలీప్ గారు. ఇప్పుడు మన మార్కెట్ కమిటీ ఇచ్చేసిన మిమ్మల్ని ఆహ్వానించినటువంటి గవర్నమెంట్ శాసనసభ్యులకి భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు అదేవిధంగా ఈ కార్యక్రమం ఇచ్చే తెలుగుదేశం పార్టీ నాయకుడికి, బీజేపీ కార్యకర్తలకి, జనసేన నాయకుడికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా పట్టణ అధ్యక్షుడు వంశీ గారికి, కార్యదర్శి ప్రభాకర్ గారికి, అదేవిధంగా మైనార్టీ మోర్చా ముబారక్ గారికి, వంశీ గారికి, మలక బాలాజీ గారికి, శక్తి గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సుపరిపాలన జరుగుతోంది దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మన నియోజకవర్గంలో కానీ. ఈరోజు ఎన్డీఏ కూటమి ఒకే లక్ష్యంతో పనిచేస్తూ ఉంది. ఏమంటే ఆ లక్ష్యం ఉంటే ఏమంటే సుపరిపాలనలో మొదటిది అభివృద్ధి, సంక్షేమము, నమ్మకం. ఈరోజు ఈ 3 సూత్రాలతో ఈరోజు దేశంలో రాష్ట్రంలో మన నియోజకవర్గంలో పనిచేస్తూ ఉంది. ఈరోజు వైసీపీ నాయకులు చెప్తున్నారు ఏమంటే సంక్షేమ పథకాలు ప్రకటించడం లేదు, అమలుపరచడం లేదు. మనకు ఒకే విషయం చెప్తున్నాను. ఎందుకంటే తమిళనాడులో స్టాలిన్ ఎందుకు ఓడిపోయారు, మమతా గురించి ఎన్నో సంక్షేమ పథకాలు అమలుపరిచారు, మమతా గురించి ఎందుకు ఓడిపోయారో అర్థం చేసుకోవాల్సిందిగా తెలుసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది ఆత్మగౌరవము, అభివృద్ధి, మనకు రక్షణ కావాల. బతికుంటే కదా ఏ పథకమైనా తినేదానికి, చచ్చిపోతే ఏ పథకం తింటాం చెప్పండి. ఈరోజు వైసీపీ పాలనలో ప్రజల మీద దాడులు జరిగినాయి, ప్రజల ఆస్తులకు నష్టం జరిగింది. అందుకే ప్రజలు ఈరోజు కూటమి పక్క వచ్చి మన అమర్నాథ్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు. అంతే తప్ప సంక్షేమం కోసం ప్రజలకు ప్రజా పథకాల కోసం కూడా ఆధారపడడం లేదు. ఈరోజు మన నియోజకవర్గంలో ఎక్కడ దేశంలోనే మన రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే నేను ప్రత్యేకంగా చూశాను, ప్రజలు కేవలం సంక్షేమ పథకాలు ఓటేయరు. మా పరంపర మండలంలోనే అనేక రోడ్లు అధ్వాన స్థితిలో ఉన్నాయి. ప్రజలు ఎంతో మంది గాయపడ్డారు, స్కూటర్లో రోడ్లు పోయేందుకు ఇబ్బందులు 3 సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు. అటువంటి సమస్యను మన అమర్నాథ్ రెడ్డి గారు వచ్చిన 1-2 సంవత్సరాలు పూర్తిగా పరిష్కారం చేశారు. దానికి ఉదాహరణ పలమనేరు నుంచి మన గుడాకం రోడ్డు నుంచి పాడుపల్లి మీదుగా వండిపట్టి కొట్టు రోడ్డుని మన వైసీపీ నాయకులు ధ్వంసం చేస్తారు రోడ్డు అయ్యాలని. ఆ రోడ్డులో 3 కిలోమీటర్ల రోడ్డు విపరీతంగా ధ్వంసం అయ్యడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఎంత ఇబ్బంది పడ్డారు, ఎంతో మంది కాళ్ళు కొట్టుకున్నారు, వాహనాలు కొట్టుకున్నారు. కానీ మన అమర్నాథ్ రెడ్డి గారు చేయడం వల్ల ఈరోజు ఒకటి మాకు ఏ అభివృద్ధి పర్వతం రోడ్డు అంటే చాలా చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు కేంద్రంలో రాష్ట్రంలో అనేక పథకాలు అమలవుతున్నాయి. మీరు చూసారంటే ఈరోజు అమరావతి కోసం మన బీజేపీ ప్రభుత్వము, మన ఎన్డీఏ గవర్నమెంట్, మన మోడీ గారు 15,000 కోట్లు ఇచ్చారు. అదేవిధంగా పరిశ్రమలు కానీ ఎక్కువగా ఇచ్చారు. అదే క్వాంటమ్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో మన అమరావతికి పీట వేశారు. అదేవిధంగా అనేక అభివృద్ధి పథకాలు చేశారు, విద్యా సంస్థలు నెలకొల్పారు. ఇవన్నీ కూడా భావితరాలకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేసిన పరిపాలన గురించి, అదేవిధంగా కూటమి ప్రభుత్వం చేసిన పరిపాలన గురించి కూడా మళ్ళీ తిరుపతిలో కూడా బ్రహ్మాండంగా కూడా గ్రాండ్ సక్సెస్ అయింది సభ.
దాన్ని ఉద్దేశించే ప్రతి నియోజకవర్గంలో కూడా పెట్టడం, మన పొలంలో కూడా పెట్టడం కూడా చాలా సంతోషంగా ఉంది. దీనికంతా కూడా ఒకటే, మీరంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది కూడా ఉంటే, ఈరోజు గత 14-19 కూడా చేసిన పరిపాలనలో మనం ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చారో మన మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీకంతా కూడా తెలుసు. ఆ రోజే ఆంధ్రనివా కాలువలు కూడా పువ్వునూరుకు నిలిచిపోయింటే దాన్ని కూడా కుప్పం వరకు తీసుకుపోయి పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే కూడా మనం చేశారు ముఖ్యమంత్రి గారి సహకారంతో. అది కూడా ఆ రోజే కూడా మా వీకోట మండలంలో కూడా నీళ్లు వచ్చాయి. కానీ గత 5 సంవత్సరాల్లో అది పూర్తిగా కూడా నిలిపేసి నాశనం చేశారు గత ప్రభుత్వంలో. దాన్ని మళ్ళీ కూడా తీసుకొని వచ్చి నీళ్లు వదలని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరమే మనకి జూలైలోనే కూడా కుప్పం వరకు నీళ్లు తీసుకొచ్చారు. ఈరోజు వర్షాలు మనకి లాస్ట్ ఇయర్ తక్కువగా ఉన్నాయి, మీరంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ సంవత్సరం కూడా తక్కువే వర్షాలు అయినా లాస్ట్ ఇయర్లో మనకి ఆ నీళ్లు 6 నెలలు చెరువులకి కాలువలో వచ్చి అన్ని చెరువులు నింపడం వల్ల ఈరోజు ఎక్కడ పోయినా కూడా మాకు బోరు బండ్లు కూడా లేదు, అన్నీ వెళ్ళిపోయినా ఖాళీ చేసుకొని. కారణం ఎవరైనా అందరికీ కూడా బోర్లో నీళ్లు బావుల్లో నీళ్లు సస్యశ్యామలంగా ఉన్నాయి. ఈరోజు 3 ఆర్సీల మోటార్లు 5 ఆర్సీల మోటార్లు పెట్టి బావిల్లో కూడా నీళ్ళు ఎత్తుకొని పంటలు చేసుకుంటా ఉన్నారు. అదే విధంగా బోర్లు ఎక్కడ వేసే పని లేదు. అదే గత 2 సంవత్సరాల క్రితం అయితే ప్రతి ఒక్క ఊర్లో కూడా ఎలక్ట్రిక్ షాపు, మోటార్ల అంగడి, పైపుల అంగడి రోజు కూడా జనవరి స్టార్ట్ అయిందంటే కొన్ని లక్షలు కొన్ని కోట్లు సేల్స్ అవుతా ఉంటాయి. పైపులు దొరికేలేదు, మోటార్లు దొరికేలేదు, వైర్లు దొరికేలేదు, కేబుల్ దొరికేలేదు. ఈ రోజు అంగిళ్ళలో పోయి అడిగే నాదులే లేదు. ఆ అంగిళ్ళంతా కూడా ఈరోజు కంప్లీట్ కూడా సేల్స్ నిలిచిపోయినాయి, పొయ్యలు కూడా నిలిచిపోయినాయి. రైతులకు సంబంధించిన వాటర్కి సంబంధించిన పైపులు కానీ, మోటార్లు కానీ, బోర్లు కానీ నిలిచిపోయినాయి. కాబట్టి దీనికంతా కూడా కారణం ఎవరిని కూడా ప్రతి ఒక్క రైతు సోదరుని కూడా దీనిలో పక్షపాతం లేకుండా వీళ్ళు వైఎస్ఆర్ తెలుగుదేశం అని లేకుండా అందరికీ కూడా చెరువులు నింపడము, అందరు రైతులు కూడా సస్యశ్యామల నీళ్లు జరుగుతూ ఉంది. తాగేదానికి కూడా నీళ్లు బ్రహ్మాండంగా కూడా వస్తూ ఉన్నాయి. ఇంకా కూడా కొన్ని గ్రామాల్లో చెరువు నీళ్లు లేదని కూడా ఎమ్మెల్యే వారు దృష్టి తెచ్చాం. అవి కూడా చేస్తామని చెప్పారు. అవి కూడా ఇంత నీళ్లు వస్తే మొన్నే చంద్రబాబు నాయుడు గారు 2 నెలల్లోనే నీళ్లు వదిలేస్తామని చెప్తారు. వర్షాలు వస్తే వస్తాయి, అప్పుడు అన్ని చెరువులు కూడా వదిలేస్తే సస్యశ్యామలంగా ఉంటాం. దీనికన్నా ముఖ్యంగా కారణం ఒకటి ఏమంటే గుర్తుపెట్టుకోవాల్సింది, గత 19లో మనం బీజేపీని విడిపోయి నరేంద్ర మోడీని పక్క పెట్టిన దానివల్లనే మనం గవర్నమెంట్ పోయింది. ఈ గీత చంద్రబాబు నాయుడు, బీజేపీ, నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఉండే వరకు ఇంక 30 సంవత్సరాలు కావచ్చు, 40 సంవత్సరాలు గవర్నమెంట్ పోయే ప్రసక్తే ఉంటుందని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు చేస్తున్న బీజేపీ పరిపాలన గురించి ఒక్క డీజిల్ పెట్రోల్ గురించి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు అక్కడ యుద్ధం జరుగుతూ ఉంటే డీజిల్ పెట్రోల్ చాలా కొన్ని స్టేట్లో అయితే కొన్ని దేశాల్లో అయితే కంప్లీట్ గా కూడా నిలిపేసినారు. బండ్లు పోకుండా, డీజిల్ లేకుండా, వంట గ్యాస్ లేకుండా ఇబ్బంది పడుతుంటే మన ఇండియాలో అయితే ఈ ముందు కూడా సస్యశ్యామలుగా వంట గ్యాస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. డీజిల్ పెట్రోల్ కూడా 2 రూపాయలు 3 రూపాయలు పెంచేసి కూడా ఫుల్ సబ్సిడీగా కూడా ఈరోజు ఇస్తా ఉన్నారు. దీనికంతా కూడా కారణం నరేంద్ర మోడీ గారు. ఆయన పరిపాలనలో, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో, పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ముగ్గురు కలిసిన వల్ల కూడా ఈరోజు మనం బ్రహ్మాండంగా కూడా అన్ని సంక్షేమ పథకాలు కూడా ఒకటి కూడా కుంటుపడకుండా కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయంటే కూడా కారణం మనకి ఈ ముగ్గురు కలిసిన దాని వల్లనే. అదేవిధంగా ఈరోజు మీరంతా కూడా చూస్తూ ఉన్నారు, మనకి రాజధాని లేని రాష్ట్రంగా ఉంటే కూడా ఈరోజు ఆ రాజధాని కూడా సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని వేల కోట్లు ఇస్తా ఉంది. ఆ రాజధాని కూడా ఈరోజు బ్రహ్మాండంగా కూడా మనకి ఆఫీసులంతా కూడా పూర్తి అవుతున్నాయి. 2028కే కూడా పూర్తి చేస్తామని కూడా చెప్పారు. అవి కూడా పూర్తి అయిపోతే మనకి ఎన్నో యూనివర్సిటీలు కూడా ఈరోజు అమరావతిలో కూడా వీటి కానీ, ఎస్ఆర్ఎం కానీ, బిల్ గేట్స్ అని ప్రపంచంలోనే నెంబర్ 1 యూనివర్సిటీ, అది కూడా అమరావతిలోకి వస్తామని కూడా మొన్నే కూడా చేశారు. వాళ్ళకి కూడా గైడ్ ఇచ్చారు. ఇవన్నీ కూడా వస్తే విద్యలో కూడా కానీ మన భారతదేశంలోనే మనం ముందంజలో ఉంటాం. ఈ రోజు ఫ్యాక్టరీలు అయితే మన లోకేష్ బాబు గారికి మీకంతా కూడా తెలుసు, భారతదేశంలోకి ఎన్ని ఫ్యాక్టరీలు వస్తారు దాంట్లో 25% ఈ రోజు మన ఆంధ్రలోనే పెట్టిస్తా ఉన్నారు. కారణం ఏమంటే ప్రతి ఒక్క ఉద్యోగి, చదువుకున్న నిరుద్యోగులకు అందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మనకి ఇన్ని సంక్షేమ పథకాలు కూడా తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి మనమంతా కూడా ఈ 3 పార్టీలు కూటమిగా ఉంటే 2029లో జగన్మోహన్ రెడ్డి మరి ఇన్ని పిల్లాగుతులు పెట్టినా ఏం చేసినా కూడా రాదు. మీరు మాత్రం గుర్తుపెట్టుకోవాలా. వాళ్ళు అనుకుంటా ఉన్నారు అదంతా కళ. మొన్నే కూడా చెప్పారు వాళ్ళు, ఏమి నమ్మక ద్రోహం పార్టీ వేసి ర్యాలీ అని చెప్పారు. నమ్మక ద్రోహం ఎవరు చేసినారు అనేది కూడా ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క నాయకుడికి తెలుసు. ఈరోజు తల్లికి
నమ్మక ద్రోహం చేయింది ఎవరిని కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. దాని అందరూ కూడా గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలని, ఆ నమ్మక ద్రోహానికి మీనింగ్ ఒక జగన్మోహన్ రెడ్డిని కూడా అందరికీ తెలుసు కూడా మీకు సమానంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ రంగనాథన్. కూటమి నాయకులు కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు ఏంటంటే వారి ఉనికిని కాపాడడానికి ఒక పార్టీ కొంతమంది నాయకులు అప్పుడే రోడ్లపైకి వచ్చేసారు. ఉనికి కోల్పోతున్నాము, ఆ ఉనికిని ఎలాగైనా కాపాడుకోవాలని. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాలను కడగడానికే సరిపోతుంది మనకు. ఎవరు ఎన్ని తప్పులు చేశారో ఎన్నేమేమి చేశారో వాళ్ళ పాపాలను మనం కడిగే పని అయిపోతుంది మనకు. కావున మనం ఏమిటంటే వాళ్ళు చేసిన పాపాలను కప్పిపుచ్చుకునే దానికి అప్పుడే ఒక జిల్లాకే అధికారైన ఆయన ఏమంటారంటే స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వలేదంట ఈ ప్రభుత్వం. వాళ్ళ ప్రభుత్వము ఎంత ఇచ్చిందో ఆయన తెలియదు, మనం ఎంత ఇచ్చినామనేది కూడా ఆయనకి తెలియదు. ఆయన ఏమంటారంటే స్థానిక సంస్థకు నిధులు ఇవ్వలేదు అని మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు అభివృద్ధి సంక్షేమం తెలియదు. వాళ్ళు ఎందుకంటే ఆ పార్టీకే వాళ్ళ ప్రభుత్వం, ప్రజలందరికీ ప్రభుత్వం కాదు, ఆ పార్టీకే ప్రభుత్వం. దాన్ని గుర్తించాల వాళ్ళు. ఎందుకంటే మనం మాట్లాడలేదు కాబట్టి వాళ్ళు రోడ్డుపైకి వచ్చేప్పుడే మాట్లాడుతూ ఉన్నారు. కావున మనమందరూ కూడా మాట్లాడే సమయం ఆసన్నమైంది కాబట్టి ముఖ్యంగా వాయిస్ ఉన్న వాళ్ళు బీజేపీ జనసేన నాయకులు కూడా మీరు కూడా మీడియా ముందు మాట్లాడి తేడే వాళ్ళకు గుర్తొస్తుంది కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. కావున మీరందరూ కూడా ఈ దేశంలోనే అత్యధిక ఆర్థిక లోటున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్, అత్యధిక సంక్షేమ పథకాలు అందించే రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. ఇది ఒకటి చూసుకుంటే సార్ వాళ్ళు ఏమైంది, ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏ నాయకుడు ఎటువంటి వారని. కాబట్టి ఇవంతా కూడా మీరు విమర్శలకు చేరేటప్పుడు మనం ఏం చేశామనేది కూడా చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా బాగుంటుందని నా ఉద్దేశం. కావున మనమందరూ కూడా మనం ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క పనిని ప్రజల్లోకి తీసుకునే బాధ్యతను తీసుకోవాల్సిందిగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై కుటుంబ ప్రభుత్వం. ధన్యవాదాలు. ఇంతసేపు వక్తలు మాట్లాడారు. ఈ 2 ఏళ్ళలో ఈ కూటమి ప్రభుత్వం ఏమేమి కార్యక్రమాలు చేసిందో దానివల్ల ప్రజలకి ఎంతవరకు మనము అయ్యాము అనే దానిపైన అందరూ వక్తలు మాట్లాడారు. నేను చెప్పేది ఏమంటే ఇప్పుడు ఏదైతే మనము సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్నామో వాటిని మీరు ప్రతి ఒక్క గ్రామంలో నుంచి వచ్చారు కాబట్టి, బూత్ లెవెల్ నుంచి అందరూ వచ్చారు కాబట్టి మీరందరూ ఆ కార్యక్రమాల్ని ప్రజలకు తీసుకెళ్ళాలి, వాళ్ళకి చెప్పాలి. ఎవరన్నా లబ్ధిదారులని వదిలేసిందే వాళ్ళు నెక్స్ట్ టైం ఏ విధంగా మనం ఇవ్వాలో, వాళ్ళకి ఏ విధంగా వాళ్ళని తీసుకెళ్లాలో మనము వాళ్ళకి చెప్పి, అది ఏదన్నా కార్యక్రమం ఉంటే ఆ మండల నాయకులతో మాట్లాడి, అదేవిధంగా ఆ మండల నాయకులు కూడా ఆ యొక్క లిస్టు కానీ ఆ యొక్క ప్రిపేర్ చేసినటువంటి ఆ యొక్క పనులు కానీ అన్ని మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని వస్తే ఆయన ఆ సంక్షేమ పథకాల్ని వాళ్ళకి ఏ విధంగా ఇవ్వాలో ఇస్తారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీలైనంత త్వరగా మోడల్ మార్కెట్ ఫినిష్ అవ్వడానికి అమరన్న గారు శాయశక్తిలో కృషి చేస్తున్నారు అని మనం అందరూ దగ్గరుండి చూస్తున్నాం. ఈ త్వరలోనే మోడల్ మార్కెట్ కూడా ప్రజలకు అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే రాష్ట్రంలో తీసుకుంటే రాష్ట్ర శ్రేయస్సు కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. దేశం కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎలాంటి ఆపేక్ష, ఎలాంటి స్వలాపం లేకుండా రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, వీళ్ళందరూ శ్రేయస్సు ముక్కు తాటిపై కూటమిని ఏకతాటిపై తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పరుగులు పెట్టిస్తున్న మన ప్రియతమ నాయకులు చంద్రబాబు గారు. వాళ్ళు ప్రధాన శిష్యులైనటువంటి మన నియోజకవర్గ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు నిరంతరం వాళ్ళ అడుగుజాలను నిలుస్తూ కేవలం పలమనేరు అభివృద్ధికై కంకణం కట్టుకొని మనం ముందుకెళ్తూ మనల్ని కూటమిని సక్రమంగా నడిపిస్తూ ప్రతి క్షణం మనకు అందుబాటులో ఉంటూ మనం నిరంతరం ప్రజాసేవకి అంకితమయ్యేలాగా అన్నగారు కృషి చేస్తున్నారు.
కాబట్టి ఇక్కడ వచ్చిన నాయకులకి, కార్యకర్తలకి, మహిళలకి నా చిన్న ఒక విన్నపం ఏమంటే, రాష్ట్ర అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే ఒక సురక్షితమైన సంక్షేమమైన ఈ కూటమి ఇలాగే కొనసాగించాలి. ఈ కూటమికి బలోపేతానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తానని 3 పార్టీలు సమన్వయం చేసుకొని ప్రజలకు ముందుకెళ్ళి మనం అనేక కార్యక్రమాలు చేశాం. ఈ 2 ఏళ్ల కార్యక్రమంలో పలమనేరు నియోజకవర్గంలో స్వాతంత్రం రాకముందు నుండి కూడా నిలిచిపోయిన రోడ్లు అమరన్న గారి ఆధ్వర్యంలో ప్రతి పల్లెకి మంచిగా రోడ్లు పడ్డాయి. ఈ 2 సంవత్సరాలు అనేక బోర్లు కూడా వేయించడం జరిగింది. తాగునీటి సమస్య కోసం నియోజకవర్గంలో ఎక్కడా లేకుండా బోర్లు కూడా వేయించడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ మన ప్రజలకు తీసుకోలేకపోతున్నాం. మనం చేసిన కార్యక్రమాలు, మనం చేసిన అభివృద్ధి అనేది ప్రజలకు తెలియకుండా ఒక ఉన్మాది బ్యాచ్ దాన్ని అడ్డుపడతా ఉంది. వాళ్ళనందరినీ వాళ్ళు అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు నడిపించాల్సిన బాధ్యత మనది. ప్రజలకు మనం చేసుకున్న అభివృద్ధి మనం తెలియజేయాలనేసి ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మనం అందరూ ప్రజలకు అనుసంధానంగా ఉండి కూటమి ఐక్యత కోసం కృషి చేయాలనేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా పాదాభివందనాలు. పలమనేరు అందరూ ఎప్పుడు పోయి మట్టేసేదానికి అందరూ బాధపడతా ఉన్నారు. మన చంద్రన్న ఇప్పుడు అందరూ ఆడవాళ్ళకి అందరూ నీళ్ళు రాకూడదు అనేసి అందరికీ 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నది. ఇప్పుడు ఆడబిడ్డలు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. అలాగే బస్సులు ప్రయాణం చేసేదానికి ఫ్రీగా టికెట్లు ఇచ్చినారు. అందరూ సమస్యలుగా పోతా ఉన్నారు. ఆనందంగా గుళ్ళకి, గోపురాలకి, అందరికీ అన్ని చుట్టాలూర్లకి అందరికీ పోతా ఉన్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు. అందరికీ నమస్కారం. మా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఈ అమరన్న గారికి అందరికీ చాలా కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు. 2 సార్లు తిరిగిపోతా ఉన్నాను. పిల్లలు ఉండడం వల్ల అందరికీ ఉపయోగం ఈ పథకం వల్ల. మరి తల్లికి వందనం నాకు 2కి వచ్చింది. ప్రతి సంవత్సరానికి 2కి అందరికీ బాగుంది. అదేవిధంగా టైలరింగ్ ఉచితంగా 90 రోజులు శిక్షణ ఇచ్చి వాళ్ళకి మిషన్లు ఇచ్చి అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా ఈ సైకిళ్ళు 24,000 ద్వారా మనకి ఇప్పుడు పెట్రోల్ ఖర్చులు ఎక్కువ పెరిగిన వలన ఈ సైకిల్లో ఇచ్చి 24,000లో గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కిన మన చిత్తూరు డిస్టిక్. శ్రీనిధి ఇప్పుడు 10 లక్షలు ఇస్తున్నారు ఒక్కొక్క గ్రూప్ కి. ఒక్కొక్క మెంబర్ కి 1 lakh తరఫున ప్రతి మెంబర్ కి ఇస్తా ఉన్నారు 1 రూపీ లెక్కన. అదే విధంగా కళ్యాణ లక్ష్మి, విద్యాలక్ష్మి 4% వడ్డీతోనే ఇస్తున్నారు. శ్రీనిధిలో ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ వల్ల వాళ్ళు కట్టే డబ్బులు అప్పటికప్పుడే అప్పుకు జమేస్తా ఉన్నారు. ఇంతకు ముందు అయితే వీవోలో కట్టి చెక్కు ట్రాన్స్ఫర్ పెట్టి 15 రోజులు అవుతున్నది. ఆ 15 రోజుల్లో వడ్డీ ఎక్కువైతా ఉండింది. ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ ద్వారా అప్పటికప్పుడే వాళ్ళకి జమ అవుతా ఉంది అప్పుకి. మన డబ్బులు మన లెక్కల ద్వారా యాప్ ఇప్పుడు కొత్తగా వచ్చింది, మన ప్రభుత్వం పెట్టింది. దానివల్ల వాళ్ళ పొదుపులు, వాళ్ళ అప్పులు అందరికీ వాళ్ళ సెల్లులోనే వాళ్ళకి వస్తా ఉంది. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి 3వ శనివారం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు లక్పత్ డ్యూటీ కింద ఆవుల షెడ్లకు కానీ ఆవులకు కానీ 2 లక్షలు ప్రతి ఒక్కరికి ఇచ్చినారు. మా పంచాయతీలో కూడా మేము ఇచ్చినాము ప్రతి ఒక్కరికి. మన ప్రభుత్వం మహిళలకు భద్రత కల్పిస్తా ఉంది బాగా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు. నూతన కాలువ అమర్నాథ్ రెడ్డి గారికి నా యొక్క పాదాభివందనాలు. గత ప్రభుత్వం రైతులకి ఏం చేసింది, ఈ ప్రభుత్వం రైతులకి ఏం చేసిందో చిన్న విషయం తెలుసుకుందాం. గతంలో రైతులకి వాళ్ళ తండ్రి గారి పేరు పెట్టుకొని కేవలం 7,500 రూపాయలు మాత్రమే ఇచ్చింది సంవత్సరానికి కాదు. అదే మన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్నదాత సుఖీభవ అనే పేరుతోనే ఒక విప్లవం తీసుకొచ్చినారు. సంవత్సర కాలంలో 20,000 రూపాయలు రైతులకి మనకి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, అమర్నాథ్ రెడ్డి గారు కావచ్చు, రైతులకు 20,000 రూపాయలు అందించిన ఘనత మన కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది. అదేవిధంగా అమరన్న గారు మన పలమనేరు నియోజకవర్గంలో రైతు కుటుంబం నుంచి వచ్చి రైతు కష్టం తెలుసు కాబట్టి మోడల్ మార్కెట్ ని 33 ఎకరాల్లో తీర్చిదిద్ది
ఇతర రాష్ట్రాలు కూడా మన మార్కెట్ దగ్గరకు వచ్చి వ్యాపార లావాదేవీలు చేసుకునే విధంగా తయారు చేయడం చాలా అదృష్టం, మన పొలంనేరు యొక్క అదృష్టం అని నేను తెలియజేసుకుంటున్నా. అంతేకాకుండా గత ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వకపోగా వాళ్ళని వంచి అన్ని రకాలుగా హేళన చేసి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే మనకి కూటమి ప్రభుత్వం మామిడి ధరలకు గిట్టుబాటు ధరలు కల్పించి మామిడి రైతులను ఆదుకుంటుంటే అదే మామిడికాయల్ని తాకట్టుల కింద వేసి తొక్కించిన సందర్భాలు మనం అందరూ కూడా చూసినాం. అంటే రైతులకి ఎవరంటే ఎక్కువ గౌరవం, ఏ ప్రభుత్వం అంటే ఎక్కువ గౌరవమో ఆ ఒకే ఒక సంఘటనే నిరూపిస్తుందని నేను తెలియజేసుకుంటూ, అంతేకాకుండా రైతులకు సబ్సిడీలు కావచ్చు, యంత్ర పరికరాలు కావచ్చు, ప్రతి ఒక్కటి రైతులకి కూటమి ప్రభుత్వం అతి దగ్గరగా అందుబాటులో ఉంచి డ్రిప్ ఇరిగేషన్ ఉదాహరణకు తీసుకుంటే కనీసం 5 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం ఒకే ఒక మూర డ్రిప్ కూడా ఎవరికైనా ఇచ్చింది అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. ఇప్పుడు అదే డ్రిప్పులు ఫ్రీగా ఉచితంగా సబ్సిడీతో మన ప్రతి ఒక్కరికి ఎటువంటి పార్టీ చూడకుండా రైతులందరికీ అందిస్తున్న ఘనత మన కూటమి ప్రభుత్వానికి అని చెప్పి తెలియజేసుకుంటూ, ఎప్పటికీ మన కూటమి ప్రభుత్వానికి రైతులందరూ అండగా ఉండి మనం తోడునేడుగా ఉండాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.